మరియు బీడీ కార్మికుల బీడీ పరిశ్రమ ఆత్మీయ సమావేశానికి చేసిన వారి మన బీడీ పీకదారు సోదరులందరికీ మరియు బీడీ కార్మిక అక్క చెల్లెలందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడదామని చెప్పి మీ అందరినీ ఆహ్వానించగానే మీరందరూ మా మాటను గౌరవించి వచ్చినందుకు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మేము మీ అందరికీ ఓపెన్గా చెప్పినాము, ఈసారి మనం జీవన్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడదామని చెప్పినందుకు మీరందరూ ఇంత పెద్ద ఎత్తున కదిలి వస్తారని మేము కూడా అనుకోలేదు. చాలా సంతోషం. ఇంకా వచ్చేటోళ్ళు కూడా నాయకులు శ్రీ జీవన్ రెడ్డి గారు కూడా వచ్చారు కాబట్టి అందరూ బయట ఉండదు, అందరూ లోపలికి రండి. కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అందరూ రాగలరని కోరుతున్నాను. నేను ప్రధాన కార్యదర్శి హోదాలో నేను మా పెద్ద మనుషులను మరియు మన ప్రియతమ నాయకుడిని పైకి ఆహ్వానిస్తాను. నా ఆహ్వానాన్ని మన్నించి మీరు దయచేసి రాగలరని కోరుచున్నాను. ఇప్పుడు వేదికపైకి రావాలని కోరుచున్నాను. మరియు మన ప్రియతమ నాయకులు రత్నాకర్రావు గారి కుమారుడు శ్రీ నరసింహరావు అన్న గారిని కూడా పైకి రావాలని చెప్పి కోరుచున్నాను. తర్వాత మన మున్సిపల్ మాజీ చైర్మన్ గారు శ్రీ గిరినాగభూషణం గారిని కూడా వేదికపైకి రావాలని చెప్పి వారిని స్వాగతం చెప్తున్నాం. అందరూ దయచేసి మీరు మన మాజీ మున్సిపల్ చైర్మన్ గారు శ్రీమతి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారిని వేదికపైకి రావాలని చెప్పి కోరుతున్నాం. తర్వాత మన పట్టణాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు శ్రీ కొత్తపవన్ గారిని వేదికపైకి రావాలని కోరుతున్నాం. తర్వాత మన సీనియర్ నాయకులు మనందరికీ సుపరిచితులు డైనమిక్ లీడర్ శ్రీ బండశేఖరన్న వేదికపైకి రావాలని చెప్పి కోరుతున్నాం. స్వాగతం. మీ అందరి కరతాల ధ్వనులతో స్వాగతం చెప్పాలన్నా అందరూ చెప్పకూడదు. ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో మేము బోధన్ కాన్స్టిట్యున్సీ నుంచి మనకు 7 కాన్స్టిట్యున్సీలల్లో మన పరిశ్రమ ఎంత విస్తరించింది, ఎంతమంది సంఖ్య ఉందన్నది మీకు తెలియాలి. మేము లెక్కలతో సహా తీసి చెప్తున్నాం కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోగలరు. పార్లమెంటరీ స్థానంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది బీడీ కార్మికులు ఉంటారు సార్. ఠేకేదారులు కార్మికులు అందరూ కలిసి 10 లక్షల మంది ఉంటారు. అందులో ఎక్కువ ఉన్నది మన నిజామాబాద్ పార్లమెంటరీ స్థానంలో దాదాపు 1,90,000 మంది బీడీ కార్మికులము ఠేకేదారులము అందరం ఉన్నాం సార్. ఈ 1,90,000 మంది పిఎఫ్ కార్మికులు, పిఎఫ్ ఠేకేదారులు, అనాథరైజ్డ్గా నాన్ పిఎఫ్ కార్మికులు ఉంటారు సార్. దాదాపు 2 లక్షల మంది ఉంటాం సార్. 2 లక్షల మంది మేమందరము ఇప్పుడు ఏమనుకున్నామంటే నిజామాబాద్ నుంచి బోధన్ నుంచి మా రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా సంప్రదించినాం. ఈసారి మనం జీవన్ అన్నకు మద్దతుగా నిలబడాలి, మన జీవన్ రెడ్డి గారిని పార్లమెంట్కి పంపించాలి. మనం ఇక అనుకోవద్దు కానీ కొంత పొరపాటు చేసినాం. మన సారి మద్దతుగా నిలబడదామని చెప్పి బోధన్ నుంచి నిజామాబాద్ నుంచి వాళ్ళందరినీ సంప్రదించినాం సార్. మా రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా సంప్రదించినాం. వాళ్ళందరూ కూడా మీకు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు నిజామాబాద్లో ఈ ఉగాది వేయిన తర్వాత అక్కడ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టి మీ ఆధ్వర్యంలో జైని అందరికీ మీకు మద్దతు తెలుపబోతున్నారు. అయితే మాకు బోధన్ నుంచి నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, తర్వాత ఆర్మూర్ తర్వాత ఈ కార్మికులం ఉన్నాం సార్. ఠేకేదారులము పిఎఫ్ కార్మికులము మేమందరము ఠేకేదారులము కార్మికులము ఈసారి చాలా ఇబ్బందులలో ఉన్నారు సార్. చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే బయట అన్ని కూలీ వేతనాలు అన్నీ పెరిగినాయి, బయట శాలరీస్ పెరిగినాయి. వాళ్ళు ఏదో కొంతమంది ముస్లిం మహిళలు, నేను మర్చిపోయినా సార్, ముస్లిం మహిళలు బయటకు పోయి పని చేయలేని పరిస్థితి.
వాళ్ళు ఇంటనే కూర్చుంటే పని చేస్తారు. వాళ్ళకు చాలా ఇబ్బందులు. ఈ 110 రూపాయలు 100 రూపాయలకు 2,500 చాలని జీతాలలో వెల్లదీస్తున్నారు సార్. మా సేట్లు మా యాజమాన్యాలేమో కోట్లు గడిస్తున్నారు. కొంచెం మీరు ప్రభుత్వం తరఫున మాకు మద్దతు తెలిపి చర్య తీసుకొని ఆ వేజెస్ మీటింగ్లో కానీ కనీసం ఉపాధి హామీ కూలీకి ఉన్న 300 రూపాయలన్నా మాకు చేపియ్యారు సార్. మీరు మీ ఆధ్వర్యంలో మీరు ప్రభుత్వ పెద్దలు, మీ మాట ముఖ్యమంత్రి గారు కూడా గౌరవిస్తారు. మీరు కొంచెం మా కార్మిక లోకాన్ని అందరినీ, మా కార్మిక అక్క చెల్లెలందరి తరఫున మీ అందరినీ వేడుకుంటున్నారు సార్. మీరు కొంచెం చర్య తీసుకుంటే ఆ పని మాకు కాగలుగుతుంది సార్. మాకు ఆ నమ్మకం ఉంది. 14 నుంచి కట్ ఆఫ్ డేట్ అనేది పెట్టి పెన్షన్ ఇస్తారు. దాదాపు వీళ్ళందరికీ పెన్షన్ రానోళ్ళే ఉన్నట్టు ఇక్కడ. 2014 నుంచి 10 సంవత్సరాల నుంచి ఈ ఆసరా పెన్షన్ అనేది లేదు సార్. ఇప్పుడు ఈ 2014 నుంచి ఉన్న ఈ పెన్షన్లు దయచేసి మీరు మంజూరు చేయించగలరని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సార్. నేను ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మాకు కంపెనీ ఏం చేసింది 100% పిఎఫ్ అని చెప్పి ఈ 30 మంది చేసే బీడీని వాళ్ళ పేరు మీద రాయమంటారు. రాస్తే ఆ 70 మంది పేరు మీద పోయి బ్యాంకులో పడతాయి. బ్యాంకులో పడితే మళ్ళీ వాళ్ళ 70 మంది దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకొని వాళ్ళు పాపం ఊరికి పోతారు, ఆరోగ్యం మంచిగా హాస్పిటల్లో ఉంటారు, పెళ్ళిళ్ళు ఉంటాయి, అటుపోతారు టైంకి ఇవ్వకపోయేసరికి ఈ 30 మెంబర్స్కు మేము కరెక్ట్ టైంకు రీచ్ కాలేకపోతున్నాం సార్. వాళ్ళని ఇబ్బంది పెట్టవలసి వస్తుంది. నాన్ పిఎఫ్ కార్మికులకు మేము ఎట్ టైం మా డబ్బులు అంతకుముందు మా అకౌంట్లలో వేసుకుంటాం గవర్నమెంట్. ఎప్పుడైతే ఈ నోట్లు రద్దయిందో అప్పటి నుంచి సిస్టమ్ పెట్టారు. అయితే ఆ సిస్టంలో కూడా కొన్ని కంపెనీలే ఉన్నాయి సార్. ఇంకా కొన్ని కంపెనీలు ఇట్లా ఇబ్బంది కావద్దని చెప్పి ఠేకేదారులకు ఇస్తుంది. అయితే అదొక్కటి మాకు పెద్ద బర్నింగ్ ఇష్యూ ఉంది సార్. అదొక్కటి మీరు చేసి పెడితే మేము రాత్రనగా పగలనగా తిరిగి మీ కొరకు కష్టపడి మేము మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోగలుగుతామని చెప్పి మా ఠేకేదారులందరి తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. దీని గురించి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పరిపాలన ఎట్లా ఉన్నదా అన్నదాని గురించి ఒక్క నిమిషం మాట్లాడతా సార్, ఏమనుకోకూడదు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన 6 గ్యారంటీలు అభివృద్ధి పనులు అన్నీ సజావుగానే సాగుతున్నాయి సార్. ఒకటి ప్రజలందరినీ ఆకర్షించింది, ప్రజలందరినీ ఇన్స్పైర్ చేసింది, ప్రజలందరినీ ఆకట్టుకున్నది. ఇంకో ముఖ్యమైన విషయం ఒకటి ఉంది సార్. అది ఏంటిదంటే ప్రగతి భవన్ జాలీలు వాళ్ళకొట్టి చూడు సార్. ప్రగతి భవన్ గేట్లు వాళ్ళకొట్టి ప్రజలందరినీ లోపలికి పంపించి ప్రజాభవన్గా మార్చింది చూడు సార్. అది మాస్టర్ స్ట్రోక్ సార్. ఇది గవర్నమెంట్లో మా అందరికీ నచ్చింది, ప్రజలందరికీ నచ్చిన లభించినట్టు ఫీల్ అయినాం సార్. ఫ్రీడమ్ వచ్చినంత ఫీల్ అయింది సార్. కాకపోతే ఏంటి సార్, మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈటల చేసినటువంటి పెద్దలు మా అన్న జీవనన్న గారికి స్వాగతం, సుస్వాగతం. అదే మాదిరిగా అంటే అన్న మాకు ఒక 3 సమస్యలు, పెద్ద సమస్యలు ఇప్పుడు ఏంకన్నా చెప్పిండు. బీడీ కార్మికులకు 2014 కట్-ఆఫ్ డేట్ ఒకటి, అదొకటి. ఠేకేదారులకు జీవన వృత్తి కొద్దిమందికి ఆగిపోయిందన్న, అది రావడం లేదు. ఇంకోటి పేమెంట్ సమస్య ఇప్పుడు చెప్పిండు అన్న. ముఖ్యమైనది ఒకటి అన్న, మన జిల్లా కావాల్సింది ఒకటి, మా వైద్యశాల కావాలి బీడీ కార్మికులకు. అయితే ఇది సిరిసిల్ల ఎమ్లవాడల మధ్యలో ఉన్నది. అప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే వచ్చింది. మన మల్లికార్జున ఖార్గే గారు అప్పుడు దానికి శంకుస్థాపన కూడా చేసేది అన్న. అయితే మాకు ఇక్కడ ఎందుకంటే ఈ హాస్పిటల్కి పోతే అన్న మా బీడీ కార్మికులకు సరి అయిన మందులు అంతలేవు. అందక కొన్ని ప్రైవేట్ దవాఖానాలకు పోతే వేల ఖర్చు అవుతుంది. అయితే వాళ్ళకి వచ్చేది అన్న చిన్నపాటి తనఖా, ఎందుకంటే జీతం వాళ్ళకు చాలాని కంపెనీలు నడుస్తున్నాయి. మళ్ళీ ఈ పైసలు కూడా పేమెంట్ కూడా బ్యాంకులలో వేస్తారు కాబట్టి అన్ని ఊళ్ళల్లో బ్యాంకులు లేవు. ఇప్పుడు సిటీకి వస్తేనే బ్యాంకు ఉంటుంది, లేకపోతే మండలంలో పోతే బ్యాంకులు ఉన్నాయన్న. ప్రతి పల్లెలలో బ్యాంకులు లేవు. దయచేసి దీన్ని ఎందుకంటే అన్న ఇప్పుడు వాళ్ళు డబ్బు పెట్టి తీసుకోమంటే వాళ్ళు 20 రూపాయలు అడుగుతారు, ఒక్కొక్క 30 రూపాయలు అడుగుతారు. పాపం వాళ్ళు 1000 రూపాయలు వచ్చేటంటే 20 రూపాయలు తీసుకొని ఇస్తారు. కాబట్టి దాంట్లో కూడా కోతలు అవుతున్నాయి. కాబట్టి ఇది ఒకటి హాస్పిటల్లో ఈ డబ్బులు ఇవి. మళ్ళీ అన్న ఇంకొకటి మాకు పిఎఫ్ ఆఫీస్ ఒకటి అన్న కరీంనగర్లో ఉన్నది, అయితే నిజామాబాద్లో ఉన్నది. అయితే ఈ పిఎఫ్ అనేది ఫస్ట్ మన తల్లిగారింటి కాడ ఒక పేరు ఉంటుంది అన్న, మన పెళ్ళి అయినాక ఒక పేరు మారుతుంది. ఆ మారే వారికి ఏమైంది అంటే కొద్దిమంది పేర్లు తల్లిగారి ఇంటికాడ ఉన్న పేర్లే పెట్టుకున్నారు.
అప్పుడు ఏది పిఎఫ్ రాసేటప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఆధార్ కార్డు మనకి ఎప్పుడైతే అయిందో ఆధార్ కార్డులో పేరు చేంజ్ అయిందన్న. దాని కొరకు మా కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారు. నేను కూడా అన్న మన జిల్లా నుంచి వెళ్ళి అరవింద్ గారి కూడా నేను ఆయన పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడినా, అన్నకి ఇట్లా ఈ సమస్యలు ఉండే పిఎఫ్ కొరకు మా లేబరు దల్లాడుతారా అంటే వాళ్ళు ఒకసారి రెండుసార్లు లావటం కానీ మళ్ళీ మూడోసారి లావట్లేదు, మా కార్మికులకు ఏం న్యాయం జరగలేదన్న. అయితే దీనికి నూటరీ చేసుకోవటానికి దానికి దీనికి చాలా డబ్బులు ఖర్చు అయినాయి. ఇంకా కూడా కొద్దిమంది మా సోదరులలో ఇప్పటికి కూడా అన్న కొద్దిమంది పిఎఫ్లు పింఛన్ కట్టలేదు. ఎందుకంటే ఆఫీసర్ను సంప్రదించి వాళ్ళకి మేము ఒక లెటర్ ఇస్తామన్నా, ఆ లెటర్ మీ ద్వారా వారికి పంపించాడైతే దాని పేర్లు సవరణ చేసేందుకు మీ సహకారం వాళ్ళని ఆ సమస్యలు ఎదుర్కోవడానికి నిజామాబాద్, ఇటు కరీంనగర్, ఇటు బీడీ ఇండస్ట్రీలు తిరిగినా ఏం చేసినా కొంతమందికి వచ్చినాయి. ఒక 60% సమస్య పరిష్కరింది, ఇంకా 40% సమస్యలు అట్లనే ఉన్నాయి. ఇవిలా మేము అన్న చెప్పినట్టు అరవింద్కు కలిసినాం, నోటీస్ ఇచ్చినాం, కానీ ఎలాంటి దాఖలు లేవు, ఏ సమస్యలు లేవు. ఈపీఎఫ్ బోర్డుల చాలా సమస్యలు ఉన్నాయి. మరి బీడీ కార్మికుల ప్యాకర్కు, సేకర్కు ఈఎస్ఐ కట్ అవుతుంది. ఈఎస్ఐ నెలకు 300-400 కట్ అవుతుంది. ఆ ఈఎస్ఐ మనకు గోదావరి కానీ ఇటు నిజామాబాద్ ఉన్నది. ఒక కార్మికుడు గోదావరి కానీ కూడా సరైన బస్సు లేదు. ఇక్కడి నుంచి వెళ్ళి నిజామాబాద్ పోవాలన్న కార్మికునికి ఆరోగ్యం కోసం 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు పెట్టబోదు ఇక్కడనే ప్రైవేట్ హాస్పిటల్కి తెచ్చుకుంటుంది. అందుకోసమే మీ సెంట్రల్ నుంచి వెళ్ళి ఈఎస్ఐ హాస్పిటల్ జగిత్యాల జిల్లాలో ఉంటే ఒక బీడీ కార్మికులు కాదు, ఇప్పుడు సంస్థలో పనిచేస్తున్న ఏ పిఎఫ్ కార్మికులైనా ఈఎస్ఐ కట్ అవుతుంది. ఆ ఈఎస్ఐ మెయిన్ ముఖ్యం మన జగిత్యాల కార్మికులందరికీ అండగా ఉంటుంది. అంటే ఈఎస్ఐ బెనిఫిట్ చాలా ఉన్నాయి, మీకు తెలుసు. అవి జగిత్యాల కార్మికులు అందుతలేదు. అందుకోసమే ఈ మన అందరం కార్మికులందరం ఒక్కటై మన ప్రశ్నించే గొంతును అక్కడ ఉంటే మన కార్మికుల సమస్యలు పరిష్కారమని నేను 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు స్నేహితులు ఎమ్మెల్సీ గారు శ్రీ జీవారెడ్డి గారికి, మరి కార్మికులకు, తోటి టేకేదార్ల వెంకన్నను మళ్ళీ బాగానే చెప్పారు. అయితే కార్మికులకు మెయిన్ ఏంటంటే ఇప్పటికీ కొన్ని వేల మందికి పెన్షన్ అందలేదు. పిఎఫ్ నెంబర్ ఉండి కూడా పెన్షన్ అందలేదు. దానికి గత ప్రభుత్వం 2014 అని చెప్పి ఒక కట్ డేట్ పెట్టేవరకల్లా 2014 నుంచి 2024 వరకు ఇచ్చిన పిఎఫ్లకు పెన్షన్ అందలేదు. దీన్ని మీరు కొద్దిగా చొరవ చూపించి ఖచ్చితంగా దీని మీద చర్చ జరిపి వాళ్లకు న్యాయం చేయాలని చెప్పని నేను ఈ సభాముఖంగా మీకు కోరుతున్నాను. అట్లాగే గవర్నమెంటు కార్మికుల చేసినటువంటి ఏదైతే ఉందో అది టేకేదారులకు ఇవ్వాల్సినటువంటి ఇంతకుముందు టేకేదారుల అకౌంట్లో పేమెంట్ పడుతుండే. మరి అది మేము నేరుగా కార్మికులకు అందరికీ ఒకటే రోజుల పాటు పేమెంట్ చేస్తుంటే అయిపోతుండే. కానీ ఇప్పుడు రాను ఏమైందంటే పల్లెటూళ్ళల్లో బ్యాంకులు లేవు. గవర్నమెంట్లు జీవోలు తీస్తారు, కానీ వాస్తవంగా ఆలోచించాలి. అన్ని పల్లెటూళ్ళ బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేసి ఇచ్చిన తర్వాత ఈ జీవోలు తీసుకొస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. మరి ఏ పల్లెటూళ్ళ బ్యాంకులే లేవు. అన్ని బ్యాంకులకు అకౌంట్లు ఇస్తే ఇప్పుడంటే కొంత పోతూరుగా ఇంతకుముందు లైన్ బట్టి ఒక్కొక్కళ్ళు ఒక అర్ధ కిలోమీటర్ దాకా లైన్ పట్టిన సందర్భాలు కూడా ఉండింది. మరి ఆ వ్యవస్థ అంతా వేస్ట్ వ్యవస్థ. దాన్ని నేరుగా మరి యజమానితో మాట్లాడతారా ఎవరితో మాట్లాడతారో మీరు కొద్దిగా ముందు చూపు దృష్టి పెట్టుకొని టేకేదారుల అకౌంట్లోనే బీడీ పేమెంట్ పడితే మా ద్వారానే కార్మికులకు అమౌంట్ వెళ్ళిపోతే అది సునాయాసమైనటువంటి పని. ఇప్పుడు కొందరు ఏంటంటే కొన్నా కూడా మీకు కావాలని చెప్పి మీకు గెలవాలని చెప్పి సహకరించినాం. కానీ ఇప్పుడు మళ్ళీ మీకు ఎంపీ టికెట్ అనేటువంటిది రావడం నిజం కూడా గర్వకారణం. ఖచ్చితంగా మీరు పెద్ద మేడతోని గెలిపించడానికి అందరం సాయశక్తులా కష్టపడతామని చెప్పి సభాముఖంగా మేము విన్నవించుకుంటాం. అప్పుడు ఇప్పుడు మన అధ్యక్షుడు జార్గే పదవిలో ఉన్నటువంటి కార్మిక మంత్రి ఉన్నాడు కాబట్టి అప్పుడు వీళ్ళకు 96ల 30 రూపాయల పింఛని
ఉన్నది కాబట్టి ఈ 30 రూపాయల పింఛన్ ఎందుకు, ఈ బీడీ చేసుడు ఎందుకని ఒకప్పుడు లేబర్ మామూలు ఎంతో ఇబ్బంది పెడితే మేమేం చేసినామంటే ఠేకేదారు పరంగా ఒక విన్నత పత్రము ఎక్కడ నాంపల్లి కూడా ఇదే హాస్పిటల్ అని అన్నారు చూడు, అక్కడ మేము సన్మానం చేసి ఆ వినత పత్రం ఇస్తే ఆయన ఏం చెప్పిండంటే ఇందులో ఇది చట్టసభలు కానీ రాజ్యసభలు కానీ సన్మానం చేసి ప్రతిపాదన చేసి దీన్ని ఆమోదం చేస్తేనే అవుతుంది కానీ లేకుండా కాదు అని మాకు మాట ఇచ్చిండు. అప్పుడు 96లో జాయిన్ అయిన వాళ్ళకు సార్లకు లేబర్లకు అంటు పెట్టిండు, వాళ్ళకు లేదు వీళ్ళకు లేదు పింఛనని. 30 రూపాయల పింఛని దాన్ని తీసేసి కటాఫ్ చేసి కార్మికులకు ఎవరికైతే ఉన్నామో 30 రూపాయల పింఛని ఇప్పుడు 1050 రూపాయలు గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇది అయిందని. కదా వాళ్ళందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే అప్పుడు జీవనన్న కొరకే ఇక్కడ జగిత్యాల మీటింగ్లో అప్పుడు బాగా ఒక రెండు నెలలు తిరిగినాం. ఏకదారుల కొరకు ఇదే హసనాబాద్లో మీటింగ్ వెళ్ళినాం. దీని కొరకైనా అప్పుడు మాకు సాదరు కోరుకుంటారు. అందుకే నేను భీమారం నుంచి జీవనన్న కొరకు వచ్చిన నేను ఆ రోజు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎంపీగా మాట్లాడాలని ఈ విషయంలో ఏది ఈ బీడీ కార్మికుల గొంతు మీకు వినాలని నేను సన్వయంగా మీకు మనవి చేసి ప్రస్తావిస్తున్నా. మీరు కూడా మేము రత్నాకర్ కూడా మేము మల్లాపురం అక్కడ ఏరియాలో 3 మండలాలు తీసుకొని ఇన్ఛార్జ్ తీసుకుని ఇల్లులో నేను ఠేకేదారులందరూ పిలిపించి మా ఉత్సాహంగా చేసినాం. కానీ అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ తోటి నాన్న అప్పుడు కాకుండా మాకు జరిగింది కాబట్టి అది మాకు బాధ కలిగించింది. అప్పుడు బీడీ కార్మికుల అక్క చెల్లెళ్ళందరికీ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. బాగా ఏంటిదంటే మేము పొద్దున్న నుండి రాత్రి దాకా కష్టపడితే 500 బీడీలు చేస్తాం, వాటికి ఎంత 100 రూపాయలు వస్తాయి. తంబాకు వాసన తట్టుకొని ఎన్నో అనారోగ్యాలు పాలవుతున్నాం, అనారోగ్యాలు వస్తున్నాయి సార్ మాకు. అందుకే మాకు 230 వస్తున్న 1000 బీడీలకు 300 కనీసం ధర 300 కన్నా పెంచి మమ్మల్ని ఆదుకోవాలని ఇదొకటి సార్. ఇంకొకటి పెన్షన్ల గురించి చాలామంది అక్క చెల్లెళ్ళు మేము అందరం వెయిట్ చేస్తున్నాం. మేము ఎంతోమందికి రాక 8 సంవత్సరాలు అవుతుంది వస్తారు మేము వెయిట్ చేయబట్టి. మండల ఆఫీసుల చుట్టూ అటు ఇటు ఎన్నో తిరిగి అలసిపోయి ఇక్కడ దాకా వచ్చినాం సార్. మీ అభిమానంతో ఇప్పుడు వచ్చినాం సార్ వీడికి. సార్ ఇదొకటి ఆదుకొని కటప్ డేటు ఎత్తివేసి మమ్మల్ని 2014 నుంచి ఇప్పటి వరకు కట్ అయిన వాళ్ళందరికీ పింఛన్ ఇప్పించగలరని కోరుకుంటున్నాం. ప్లస్ ఇంకొకటి మాకు ఫస్ట్ ఏంటిదంటే బీడీలో చేసిన పైసలన్నీ నెల మొత్తం ఒకే వారిగా ఇచ్చేవారు మా కంపెనీ మామయ్యలు. ఇప్పుడు ఏంటిదంటే బ్యాంకులో కొన్ని ఇంటి దగ్గర కొన్ని ఇచ్చేసరికి మాకు అవి సరిపోతలేవు సార్. అందుకే మొత్తం ఫస్ట్ లాగానే పంచాలి, బ్యాంకులలో పడకుండా చూడాలని కోరుకుంటున్నాం సార్. ఇవే మెయిన్ 3 ప్రాబ్లమ్. అందరం కలిసి గెలిపించాలి, మన సమస్యలన్నీ అన్నకు చెప్పుకుంటున్నాము, అనే తీరుస్తారు అందరికీ. ఈ కటప్ డేట్ అనేది మొత్తానికే ఉండద్దు. ఎప్పుడు పిఎఫ్ ఉన్నా కానీ పిఎఫ్ ఉన్న వారికి తప్పనిసరి పెన్షన్ ఉండాలి. పెన్షన్ కూడా 700 800 ఇట్లా వస్తుంది. దాదాపు 3000 అన్నా కావాలి. 3000 అయినా కానీ వాళ్ళకు కూడా సంతోషం ఉంటుంది. అందరికీ మెడ నొప్పులు, నరాల ఎఫెక్ట్ పడుతుంది. ఈ కెమికల్ కోసం కష్టమవుతుంది కాబట్టి తప్పనిసరి పెన్షన్ పడేటట్టుగా చూడాలి. మీరు కలుసుకుంటే అవుతుంది. మేము ఒక 2 నెలలు వాళ్ళకు రాయకపోతే 3వ నెలకు వాళ్ళకు పిఎఫ్ తీసేస్తారు. అందుకోసం అని తప్పనిసరి మేము రాయవలసి వస్తుంది. రాస్తే వాళ్ళు డబ్బులు తెచ్చి ఇచ్చేది లేదు. వాళ్ళ భర్తలు వాళ్ళకు తెలియకుండా తీసుకుంటుండ్రు. అట్లా కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. పేమెంట్ బ్యాంకులో పడితే మేమే ఇచ్చేస్తాం వాళ్ళకు. మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇవ్వాలంటే కూడా తీసుకోవాలన్నా కూడా 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి వాళ్ళందరినీ నాన్ పిఎఫ్ కింద మేము కార్డ్స్ పెట్టుకుంటాం. ఆ నాన్ పిఎఫ్ కార్మికులది పిఎఫ్ కార్మికుల మీద రాయమంటారు మమ్మల్ని మేనేజ్మెంట్. రాస్తే ఏమవుతుంది, ఆ 30 మంది కార్మికులది 70 మంది పేరు మీద రాయాలని ఆ 70 మంది దగ్గర కలెక్ట్ చేసి గారికి నా యొక్క గౌరవనీయులైన నా నమస్కారాలు. బీడీ కార్మికుల అక్కజేళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. బీడీ ఠేకేదారులకి వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు పడాలి, ఎందుకంటే వీళ్ళందరూ తీసుకొచ్చి ఇస్తలేరు. ఇప్పుడు ఈ నెల 21 డేట్కి పడ్డదంటే మళ్ళీ 2 నెలల తర్వాతనే తీసుకొచ్చి ఇస్తారు. వాళ్ళకి ఇబ్బంది ఎక్కువ అవుతుంది.
మిగిలిన 30 మంది కూడా వాళ్ళకి నాన్ పిఎఫ్ వాళ్ళకి డబ్బులు అందట్లేదు. అందుకే టేకదారుల వాళ్ళ అకౌంట్లోనే పడాలని నేను కోరుకుంటున్నాను. బీడీలు అంటే చాలా కష్టం. ఎందుకంటే మన గ్రామీణ ప్రాంతాలల్లో వ్యవసాయం బీడీల మీద ఆధారపడి బ్రతికే కుటుంబాలు. బీడీలు పోయినసారి కూడా మన సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇట్లనే మీటింగ్ పెట్టిండ్రు. గతంలో ఈ బీడీల కంపెనీలు అనేది మూసివేస్తామని అప్పటి ప్రభుత్వాలు అంటే, అప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని బీడీ కంపెనీలు తీసేయద్దు, చాలామంది జీవన ఉపాధి కోల్పోతారని అప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా బీడీ కంపెనీలు ఉన్నది. ఇలా టేకదారులకు కూడా పెన్షన్ కొరకు అప్పుడు మన జీవన్ రెడ్డి గారు వారి అసెంబ్లీలో కూడా మాట్లాడినరు. ఇలా టేకదారులకు కూడా పెన్షన్ వస్తుంది. ఇంకా బీడీ కార్మికులు కూడా చాలామంది ఉన్నారు. అప్పుడు 2000 కటప్ డేట్ పెట్టినరు మన టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు కటప్ డేట్ లేకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటట్టు మన జీవన్ రెడ్డి గారు చొరవ తీసుకుంటారు. చాలామంది ఉన్నారు బీడీ కార్మికులు, ఇంకా పెన్షన్ రాని వాళ్ళు. మరి టేకదారులకు కూడా పెన్షన్ వస్తుంది. బీడీలు అంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇలా అకౌంట్లో డబ్బులు పడుతున్నాయని ఇప్పటికే ఇంతకుముందు ఒకళ్ళు మాట్లాడిండ్రు. అకౌంట్లో డబ్బులు పడేసరికి పోయినసారి కంపెనీ సైడ్లే మనకు తెచ్చిచ్చేటోళ్ళు. మనకి ఎంత వస్తుంది, పిఎఫ్ ఎంత కట్ అవుతుంది, ఎన్ని బీడీలు కట్ అవుతుంది అనేది అప్పుడు లెక్కడి గారు ఏ దానికైనా ప్రతి దాంట్లో మరి వారు మన కోసం కొట్లాడిండ్రు. ఇప్పుడు కూడా మొన్న పోయిన ఎలక్షన్లలో వారు ఓడిపోడు నిజంగా మన దురదృష్టకరం. ఎందుకంటే ఒక మంచి నాయకుడిని కోల్పోయి ఇలా మనకు వచ్చే సంక్షేమ పథకాలు కానీ ఏదైనా మనకు సార్ ఇలా మన ప్రభుత్వం ఏర్పడ్డది, పేదవాళ్లకు అండగా ఉంటుంది. 6 గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తారు. ఇప్పుడు మన జీవన్ రెడ్డి గారు మరి ఎంపీగా పోటీ చేస్తుండ్రు. మీ అందరి సాధనంతో మరి సార్ను పార్లమెంటుకు పంపించాలా. ఇలా బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది మీకు అందరికీ తెలుసు. ఇలా జిఎస్టీ మనకు కూడా ఏమి అలా బీజేపీ మాటలు నమ్మకుండా కుల మతాల మధ్య మనకు 10 సంవత్సరాల నుండి మరి బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది, మరి ఎంపీ అరవింద్ ఏమన్నా చేసిందా ఇలా బీడీల కోసం కానీ వ్యవసాయాలకు ఏ దానికైనా ఎప్పుడన్నా వచ్చి మన గురించి మాట్లాడిందా? అరవింద్ అంటే ఎలక్షన్లు అప్పుడే కనబడి ఈ సందర్భంగా 14 నుంచే నాకు పెన్షన్ వస్తలేదు. ఇక్కడ ఉన్నారు బీడీ పడతారు అందరూ. 10 సంవత్సరాలు చేసినాక మాకు పిఎఫ్ కట్ అవుతుంది. 14 వరకే లాస్ట్ పెడితే మేము ఎట్లా బతికేది? మాకు 18 నుంచి కట్ అవుతుంది. 2018 నుంచి కట్ అవుతుంది నాకు పిఎఫ్ వస్తలేదు. మరి ఏం చేయాలి? అప్పుడు 200 మా అమ్మ మేము బతికినాం. ఇప్పుడు 2000 ఇచ్చినా కూడా ఏది వస్తలేదు, ఒక్క 2 వస్తువులు వస్తలేవు. రాష్ట్ర పనిచేసే నాయకులు అంటే ఎట్లా ఉంటారు అంటే నిజంగా మన జీవన్ రెడ్డి సార్ని చూడాలి. ఈరోజు వారు పార్లమెంటు అభ్యర్థిగా మన ముందుకు వచ్చినారు. నిజంగా దురదృష్టవంతరం. మనం గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఎమ్మెల్యేగా వారిని ఓడగొట్టుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఇది జీర్ణించుకోలేకపోతున్నాం ఇప్పటికీ. ఇవాళ మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం పెద్దలు జీవన్ రెడ్డి సార్ గారు. ఎందుకంటే నేను నర్సింగాపూర్ నుంచి ఎంపీటీసీగా గెలిచాను. 4 సంవత్సరాల కాలం అయిపోయింది. మండల పరిషత్ అధ్యక్షుడిగా నేను ఎన్నుకోబడాలి. దాన్ని 3 సంవత్సరాల కాలం నుంచి మరుగున పెడుతూ అంటే నాయకులు మీరు చూసిండ్రు. దాదాపు ఇక్కడ ఉన్న నాయకులందరికీ తెలిసే. దాన్ని తొలుతలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారం 10 రోజులకే అది బీసీకి సంబంధించిన సీటు, దాన్ని ఒక బీసీ బిడ్డ కూర్చోవాలనే ఒక భావనతో పెద్దలు జీవన్ రెడ్డి సారు దాన్ని స్పెషల్గా జీవో తీసుకొచ్చి నన్ను ఇలా అధ్యక్షుడి పదవిలో కూర్చోబెట్టినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అక్క దయచేసి అందరూ ఒకటి ఆలోచించాలి. ప్రతి సమస్యలు ఇప్పుడు నర్సింగాపూర్ నుంచి బిడ్డ దివ్య గారు చెప్పిర్రు 3 సమస్యలని. మన సమస్య వినే నాయకుడు కావాలి. ముందు సమస్య తీరుతుంది అనే నమ్మకం మనకు ఆటోమేటిక్గా కలుగుతుంది. అది జగిత్యాల మీరు చూస్తూ ఉన్నారు. ఎటు వచ్చినావు బిడ్డ అని అడిగే నాయకుడు ఒక జీవన్ రెడ్డి సారే. మీ అందరికీ తెలుసు. ఒక ఆడబిడ్డ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుందనే నమ్మకం మా అందరికీ ఉంటుంది. నిజంగా ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన తరుణంలో మన మామయ్య వెంకన్న గారు అల్లుడు మనకు మంచి రోజులు వస్తున్నాయి,
తొందరపడకు. అసెంబ్లీ టైగరు జీవన్ రెడ్డి సార్ ఉన్నాడు ఇన్ని రోజులు, ఇప్పుడు పార్లమెంట్కు పంపిద్దాం. దానికి నేను పూర్తి మద్దతుగా నేను రాష్ట్ర మరి చాలామంది బీడీ టేకేదారులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి చాలా చక్కగా మాట్లాడడం జరిగింది వారి సమస్యల గురించి. ఇక్కడ అందరికీ తెలుసు, సమస్యలంటే పరిష్కారం చేయించే నాయకులు ఇప్పుడు మనకు ఉన్నారు ఎవరన్నా అంటే పెద్ద జీవన్ రెడ్డి గారు. అది జగిత్యాల జిల్లా, నిజంగా జగిత్యాల జిల్లా ప్రజల దురదృష్టం. మరి పనిచేసే నాయకుడిని మరి ఎందుకు ఓడగొట్టుకున్నారో మరి ఇప్పుడు ప్రజలకు తెలిసి వస్తున్నది మేము చేసే పని. అక్కడ వారు కానివ్వండి, కొరుట్లకి వెళ్ళి నేను కానివ్వండి. ఇంతకుముందు మా జలపతి రెడ్డి గారు మల్లాపూర్ చెప్పినారు, గత ఓడిపోయినాక 10 రోజులు మేము లేము నియోజకవర్గంలో, కానీ గత 100 రోజుల నుంచి ఏదైతే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్తే ప్రతి ఊర్లు తిరిగి, మరి మా అందరికీ తెలుసు, మీకు తెలియకపోవచ్చు, కానీ మనస్ఫూర్తిగా జీవన్ రెడ్డి గారిని పార్లమెంట్కు నిల్చుండబెట్టాలన్న ఉద్దేశం కొట్టే మేమందరం కూడా నిరంతరంగా గత 100 రోజుల నుంచి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గంలో తిరుగుతా ఉన్నాం. చాలామందికి తెలియని విషయం, మేము గత వారం రోజుల నుంచి మరి టికెట్ ఎప్పుడైతే అనౌన్స్ అయిందో మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగ్ అయింది. మా అందరి 7 ఈ పార్లమెంటు అభ్యర్థులది ప్లస్ ముఖ్య నాయకులతోటి మీటింగ్ అయినప్పుడు 2వ తారీఖు నాడు మీటింగ్ పెట్టుకుంటామని అంటే ఆ రోజు మా మీటింగ్ 29 నాడు అయింది. మరి ముఖ్యమంత్రి గారు చెప్పినారు, లేదు ఇవాళకి 2 రోజులు అయింది మనం క్యాండిడేట్ అనౌన్స్ చేసి, సమస్య లేదు, ఇవాళ ప్రెస్ స్టేట్మెంట్ ఏంటి, 30వ తారీఖు నాడు నిజామాబాద్లో మీరు మీటింగ్ ఏర్పాటు చేయాలి, మీరందరూ కూడా నిజామాబాద్ వెళ్ళి మేమందరం వారు ఎంబడి ఉన్నాం అని ప్రజలకు, మరి మీడియా కానీ అక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులకు నిజామాబాద్ ప్రజలందరూ చేయాలి, మాది ఏది ప్రచారం ఆరంభమైంది ఈ రోజు నుంచి అని చెప్తే, మరి 30వ తారీఖు నాడు మేము అందరం కలిసి ఆడ ఏదైతే భూపతి రెడ్డి గారు గెలిచినారో ఆ విజయవేరి ఆ గడ్డ నుంచేలే మళ్ళీ జీవన్ రెడ్డి గారు గెలవాలి, నిజామాబాద్ పార్లమెంట్కి పంపాలని మరి అక్కడి నుంచెల్లే మేము మీటింగ్ ఏర్పాటు చేస్తే, అప్పటి నుండి మేము జగిత్యాల నుంచి కానీ కొరుట్ల నుంచి బాల్కొండ ఆర్మూర్ నుంచి దాదాపు ఒక 200 కార్లతోటి వారికి స్వాగతం పలికినారు. జీవన్ రెడ్డి గారు ఇవాళ 7 పార్లమెంట్లకు 4 జిల్లాలకు వాళ్ళు ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారికి తెలియని వ్యక్తి కాదు, పనిలో ముందుంటారు. ఒకసారి ఇప్పుడు చెప్పరాదు కానీ ఆ విషయం వారికి చెప్తా ఉన్నాం. ఓ రోజు సందర్భంలో మోతేలో కార్యక్రమం అవుతూ ఉండే, మరి వారికి ఎన్నడూ చెప్పలే సందర్భం రాలే. అంతకుముందు జగిత్యాలలో మా మైనారిటీస్ ప్రోగ్రాం ఏర్పాటు చేసిండ్రు, అది రాత్రి 2-3 అయింది. ఆనాటి పార్లమెంట్ సభ్యురాలు అయిన కవిత గారు కూడా ఆ మోతకు ఇనాగ్రేషన్కి వచ్చేది ఉండేనట. అయితే సరే జీవన్ రెడ్డి గారు పొద్దున 6 గంటలకు కొబ్బరికాయ కొట్టాలి, మరి వస్తారో రారో అని ఈవిడ నిజామాబాద్కి వెళ్ళి రావాలన్నాయి. మరి అన్నగారు 6 గంటలు అంటే మళ్ళీ 6 గంటలకు కొబ్బరికాయ కొట్టేది ఉంటే అక్కడికి వస్తే ఈ ఎంపీ గారు 8 గంటలకు వచ్చిరట. మరి అంతసేపు వెయిట్ చేసినారు. కార్యక్రమం అయిపోయినాక అనుకోకుండా ఏదో పెళ్లిలో నేను కలవడం జరిగింది. అన్న ఏంటన్నా మీ జీవన్ రెడ్డి గారు రాత్రి 2 గంటల దాకా ఇక్కడ ఉన్నాం, ప్రొద్దున 6 గంటలకు వస్తారు వచ్చి మళ్ళీ మూతకు వచ్చినారు కార్యక్రమం ఉంటే నేను ఊహించలేదు అని ఆవిడ నోటితోటే చెప్పిన మాటలు ఇవి. ఇంత ప్రొద్దున ఇంత టైం అంటే టైం మెయింటైన్ చేసినారు, నేనే లేట్ రావడం జరిగిందండి. అంటే మీరు ఆలోచించండి, పనికి ఆనాడు రత్నాకర్ రావు గారు కూడా టైము అంటే టైం మీద శ్రద్ధ చూపేవారు. కార్యక్రమాలు హామీలు ఇస్తే నెరవేర్చి హామీలు ఇచ్చేది. ఇద్దరి దగ్గర ఒకటే గుణాలు ఉన్నాయి, పని అవుతుందంటే చేస్తామని చెప్తారు, కాదంటే కాదురా బాబు అని చెప్తారు.
ఇవాళ మీరు చెప్పినాక కొన్ని విషయాలు ఉన్నాయి, తప్పకుండా వారిని పార్లమెంట్కి పంపిస్తాం. వాళ్ళు పార్లమెంట్కి వెళ్తున్నారు. పార్లమెంట్లో ఇప్పుడు చెప్పిన చాలామంది నాయకులు ఇక్కడ బీడీ టేకర్ గారు చెప్పిన సమస్యలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా వారు నెరవేరుస్తారు. ఎందుకంటే అక్కడ ఇక్కడ అందరికీ తెలుసు, వారు పట్టుకుంటే విడువరు. ఇవాళ పెన్షన్ల గురించి చాలా మంది చెప్తా ఉన్నారు. 2014 కట్ ఆఫ్ తర్వాత పెన్షన్లు రావడం లేదు. ఈఎస్ఐ మన జీవన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మేము వారెంట ఉంటాం. జగిత్యాల జిల్లాకు బీడీ కార్మికుల కోసం ఈఎస్ఐ హాస్పిటల్కి ఇక్కడ వచ్చే విధంగా వారి వెంట ఉంటాం, ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ఇవాళ వెంకట్ గారు చెప్పిన 1,90,000 మంది ఠేకేదారులు అలాగే కార్మికులు ఉన్నారని చెప్పినాం. మరి మీ అందరి బాధ్యత ఒక మంచి నాయకత్వం ఉన్న నాయకుడిని, నిరంతరం ప్రజాసేవలో అందుబాటులో ఉండే నాయకుడిని, రాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తే ప్రజా సమస్యలు తీర్చే నాయకుడిని మనం గెలిపించుకుందాం. ఈ 5 సంవత్సరాలు చూసిండ్రు, గత 5 సంవత్సరాలు చూసిండ్రు. అప్పుడు కవిత వస్తే ప్రజానాయకులు అంటే ప్రతి ఒక్కరు వెళ్ళాలి. అప్పుడు వస్తే రోపులు కట్టేది, మీరు మహిళలు ఎవరైనా కలవాలి అక్కడ అప్పటి పార్లమెంట్ మెంబర్ని అంటే కలిసే పరిస్థితి లేదు. ఆ పరిస్థితులనే మనకి నాయకురాలు వద్దు అనుకున్నప్పుడు మరి అప్పుడు అరవింద్ గెలిచింది. అరవింద్ ఎవరు మనకు తెలియదు. ఇవాళ అరవింద్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసింది నిజామాబాద్ పార్లమెంట్లో. నిజామాబాద్ నియోజకవర్గంలో మొన్న వెళ్తే జీవనన్న గారు వాకింగ్ చేస్తే వాకింగ్లో కూడా అక్కడ అందరూ కూడా చెప్పడం జరిగింది. చాలామందికి నేను వాళ్ళ ఫోన్లో మాట్లాడించినాం. ఈసారి ఖచ్చితంగా నిజామాబాద్ ప్రజలు మార్పు కోరుతా ఉన్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక పనిచేసే నాయకుడు కావాలి, ప్రజలకు దగ్గర ఉండి పనిచేసే వ్యక్తి కావాలి అన్న ఆలోచన నిజామాబాద్ పార్లమెంట్లో ఉంది. తప్పకుండా మనందరం జగిత్యాల జిల్లా కానివ్వండి, మన కొరుట్ల నియోజకవర్గంలో మనందరం కూడా ఇంటింటికి మీరు మహిళలు తలుచుకుంటే బీడీలు చేసుకుంటా ముచ్చట్లు పెట్టచ్చు. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు దయచేసి చెప్తా ఉన్నా, ఎందుకంటే మా దగ్గర కొరుట్లలో చాలా బీడీ కార్మికులు ఉన్నారు. గతంలో మా నాన్నగారు ఉన్నప్పుడు ఎంతో సాయం చేసిండ్రు. వాళ్ళు ఇవ్వలకి నా ఓనర్లు చాలా అక్కడ ఉన్న వాళ్ళు ఓనర్లు కూడా చెప్తా ఉన్నారు. ఈసారి తప్పకుండా మేమందరం కూడా పెద్ద మంచి జీవన్ రెడ్డి గారికి పెద్ద మనసుతో మేము చేస్తామని చెప్తా ఉన్నారు. మహిళలు తలుచుకుంటే, మహిళా లోకం తలుచుకుంటే ఓ ప్రభుత్వాన్ని ఎక్కియచ్చు, ఓ ప్రభుత్వాన్ని దించచ్చు. ఇలా కేసీఆర్ దించింది ఎవరమ్మా? మీరందరే దించురు, మేము దించలే. మీరు మహిళలు దించారు, ఉచితంగా బస్ సౌకర్యం కల్పించిండు మరి సోనియా గాంధీ గారు. ఇలా యాదగిరిగుట్ట కోతురు, మీకు డబ్బు అడుగుతలేరు, మీ పక్క కూర్చుంటే భర్తకు టికెట్ అడుగుతున్నారు. మీరు కొండగట్టు కోతుర్రు, మిమ్మల్ని డబ్బు అడుగుతలేరు. ధర్మపురి పోతుర్రు, తీర్థయాత్రలకు వేములవాడ పోతుర్రు, మీకు ఎవరికి డబ్బు అడుగుతలేరు. ఇవాళ ఇల్లు లేని వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పిస్తా అని సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పడం జరిగింది. అవి తప్పకుండా 6 గ్యారెంటీలు నెరవేర్చే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ, మరి పెన్షన్లు ఇప్పించే బాధ్యత కూడా ఈ ఎలక్షన్ల తర్వాత మేము తీసుకుంటామని హామీ ఇస్తూ మరి సమయం ఎక్కువ వచ్చింది. ఇలా మేమందరం ఎక్కడికి వెళ్ళా ఒకటి అడుగుతారు. రాష్ట్రం అంతా కాంగ్రెస్ పార్టీ జోష్ ఉంది, 64 సీట్లు వచ్చినాయి. ప్రతి ఒక్కరి రాష్ట్రంలో బాధపడేది ఒకటే, అంతా బాగానే ఉంది కానీ జీవన్ రెడ్డి సార్ ఎందుకు ఓడిపోయిందని. ఎవ్వరు ఏ జిల్లాకు పోయినా, ఎవ్వరు ఎక్కడ కలిసినా జీవన్ రెడ్డి సార్ లాంటి గొప్ప నాయకుడిని ఎట్లా ఓడగొట్టిరు, అసలు అయితే ఏం జరిగింది? మమ్మల్ని అడిగే మొట్టమొదటి ప్రశ్న అది. మేం చెప్తాం ఇక అది నిజంగా దురదృష్టం. అలా జరగవలసింది కాకుండే. కానీ జీవన్ రెడ్డి గారికి ఎప్పుడు ఓటమి వచ్చినా వెంటనే మళ్ళీ విజయం వస్తుంది, అది మీ అందరూ తెలుసు. ఆనాడు 94లో తెలుగుదేశం పార్టీ ప్రపంచం ఉన్ననాడు స్వల్ప ఓట్లతో ఓడిపోతే మీరందరూ కలిసి మళ్ళీ 1996లో ఉప ఎన్నిక వస్తే అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు గల్లీకొక్కళ్ళు మోహరించిన ఈ జగిత్యాల నియోజకవర్గ ప్రజలు
55,000 మెజారిటీకి పైగా ఓట్లు ఇచ్చి జీవన్ రెడ్డి గారి సత్తా ఏందో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అందరికీ చూపించినటువంటి జగిత్యాల ప్రజలు. అంతేకాదు కరీంనగర్ పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగినప్పుడు అంత తెలంగాణ సెంటిమెంట్ ఉన్నా కూడా చంద్రశేఖరరావు ఇక్కడ 15 రోజులు మకాం వేసినా 40,000 మెజారిటీ ఆ రోజు జగిత్యాల నియోజకవర్గ ప్రజలు ఇచ్చారు. నేను మీ అందరికీ ఒకటే కాళ్ళకు మొక్కి వేడుకుంటున్నాను. ఎందుకంటే ఇలా అసెంబ్లీలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జీవన్ రెడ్డి గారి లేని లోటు మనకు కనబడుతుండే. ఇవాళ నిజంగా జీవన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఉంటే ఇలా పేదోళ్ళకు సంబంధించి కావచ్చు, మన బీడీ కార్మికులకు సంబంధించి కావచ్చు, గల్ఫ్ కార్మికులకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇలా ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులకు సంబంధించి ఎన్నో పాలసీలు ఆయన నిజంగా తీసుకొచ్చే అవకాశం ఉంటుండే. ఇలా అవకాశాన్ని మనం కోల్పోయినాం. ఇలా గతంలో మీరు ఇప్పుడు గెలిపించినటువంటి అరవింద్ ఏదో చేస్తాడని ఆ గుండుగానికి ఓటేస్తే 5 సంవత్సరాలు ఏం చేసలేదు. పొరపాటున మళ్ళీ ఆ గుండుగానికి ఓటేస్తే మనకు పంగనామాలు పెట్టుడు తప్ప మన ప్రాంతానికి ఏం చేసేది ఉండదు. దయచేసి ఒకసారి మా అక్కలు చెల్లెళ్ళు ఒకసారి ఆలోచించవలసింది నేను కోరుతున్నా. ఇలా రాష్ట్ర ప్రభుత్వం మనది ఉంది. ఇలా రేషన్ కార్డు ఇవ్వాలన్నా మనం ఇవ్వాలి. ఉచిత కరెంట్ ఇస్తున్నాం. మా అక్క చెల్లెళ్ళందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఇస్తున్నాం. రేపు అక్క చెల్లెలందరూ కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే ఏర్పాటు మన రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇవాళ నిజంగా జీవన్ రెడ్డి గారికి పదవి లేకుండా కూడా ఇవన్నీ పనులు మీకు చేపిస్తాడు. కానీ తనకు పవర్ ఉండి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. మనమందరం అవకాశం ఇచ్చి పార్లమెంటుకు పంపితే అటు కేంద్ర ప్రభుత్వ నిధులు ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి ఈ జగిత్యాల జిల్లాను నంబర్ 1 అగ్రగామిగా ఉంచే సత్తా పెద్దలు జీవన్ రెడ్డి గారికి ఉంటుంది. దయచేసి కొంతమంది మతం పేరు మీద కులం పేరు మీద ఎన్నికలకు రెచ్చగొట్టి మనల్ని మన తర్వాత 5 ఏళ్ళు గాలికి వదిలేస్తున్నారు. ఇలా నిజంగా జీవన్ రెడ్డి గారు ఓడిపోయినా గట్లనే ఉంటాడు, గెలిచినా గట్లనే ఉంటాడు, అధికారం ఉన్నా అట్లనే ఉంటాడు, అధికారం లేకున్నా అట్లా ఉంటాడు. ఇలా నిజంగా భారతదేశంలో ఇంత సాదా సీదా ఒక 7 సార్లు ఒకసారి సమితి అధ్యక్షునిగా 5-6 సార్లు శాసనసభ్యునిగా శాసన మండలి సభ్యునిగా ఎన్నికై ఇంత సాదా సీదా జీవితం నిజంగా ఈ భారతదేశంలో ఒక్కరంటే ఒక్క నాయకుడు కూడా ఉండడు. ఇలా ఎవరికి రాని అదృష్టం మళ్ళీ మన జగిత్యాల నియోజకవర్గానికి పక్కనున్న కోరుట్లకు ఈ నిజామాబాద్ పార్లమెంట్కి ఇచ్చిన అవకాశం. ఆయన వయసు ఇప్పుడు 70 సంవత్సరాలు. వారికంటే 30 సంవత్సరాలు చిన్న మేము కొత్తగా ఎమ్మెల్యేనం. ఇలా నిజంగా ఆయన చేసిన ఆయన ఉత్సాహంలో ఆయన ఎంత హుషారు ఉంటాడంటే పొద్దున 6 నుంచి మళ్ళీ రాత్రి 12 గంటల వరకు ఇంత అలసట లేకుండా ఉంటాడు. ఆయన కంటే ఇంత వయసులో మేము చిన్న కొత్తగా ఎమ్మెల్యే అయినా కూడా మేము ఆయన స్పీడ్ని అందుకోలేకపోతున్నామంటే ఇలా ఒకసారి మీరు ఆలోచించండి. ఇలా పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఈ వయసులో ఆనాడు పంచాయతీ ప్రెసిడెంట్గా మీరే నిలబెట్టారు. ఈరోజు పార్లమెంటు మెంబరు అత్యున్నత, ఈ ప్రజాస్వామ్యంలో అత్యున్నత వ్యవస్థ పార్లమెంటుకు పెద్దలు జీవన్ రెడ్డి గారిని పంపించి ఇలా ఢిల్లీలో నిజామాబాద్ పార్లమెంటు గలం జగిత్యాల జిల్లా ప్రజల గలం వినిపించాలంటే ఒక జీవన్ రెడ్డి గారికే సాధ్యమవుతుంది. అసెంబ్లీ నియోజకవర్గంలోనే 1,00,000 మెజారిటీకి తగ్గకుండా 1,00,000 మెజారిటీ జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో చేయాలని చెప్పి మనం చూసి కోరుట్ల కూడా పోటీపడి ఈ 2 నియోజకవర్గాలు పోటీపడి మెజారిటీలో పోటీపడి ఈ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిచే నంబర్ 1 ఎంపీ మన పెద్దలు జీవన్ రెడ్డి గారికి కావాలని చెప్పి అదందరూ మీ చేతులు నేను ఒక 100 సార్లు చెప్పినాను సార్ కరీంనగర్ నుంచి పోటీ చేయండి సార్, మీకు చాలామంది అభిమానులు ఉన్నారు, మిమ్మల్ని గెలిపించుకుంటామంటారు సార్, మేము కాళ్ళకు బల్బం కట్టుకొని తిరుగుతాం సార్ ఒక్కసారి అంటే లేదు నాకు, ఎందుకంటే ఇలా జగిత్యాలంటేనే జీవన్ రెడ్డి సాబ్ అంటేనే జగిత్యాల. ఖచ్చితంగా మా జగిత్యాల ప్రజలకు నేను సేవ చేయాలి, మా నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా సేవ చేయాలి, నేను ఇక్కడనే చేస్తా బాబు అని చెప్పి ఇలా మమ్మల్ని అందరినీ కూడా నిరుత్సాహపరచండి. కరీంనగర్ అందరం ఒక హోప్ ఉండే కరీంనగర్కి వస్తే మంచి మెజారిటీతో గెలిపిస్తాడు. కానీ అంతకంటే ఎక్కువ మెజారిటీ రాజకీయ నాయకుడు కాదు, మా కుటుంబం రాజకీయాల్లో లేదు, ఆర్థికంగా నా పరిస్థితి బాగాలేదు, కేవలం నేను ఇవాళ ఎమ్మెల్యే అంటే పెద్దలు జీవన్ రెడ్డి గారి చలవ వల్లనే, వారు ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే ఇలా నేను ఇక్కడ మీ అందరి ముందు ఎమ్మెల్యేగా నిలబడ్డానంటే కేవలం జీవన్ రెడ్డి గారి ఆశీస్సుల వల్లనే. దయచేసి మీరందరూ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో, ఎందుకంటే
మొన్న మనం ఆయన ఓడగొట్టి చాలా బాధ పెట్టినమైన ఈ వయసులో ఆయన బాధపడకుండా ఉండాలంటే, ఆయన గౌరవంగా ఉండాలంటే, మీ అందరికీ సేవ చేయాలంటే, ఆయన గౌరవాన్ని నిలబడాలంటే ఇలా నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చేతి గుర్తు మీద ఓటేసి పార్లమెంట్లో జీవన్ రెడ్డి గారి గళాన్ని వినిపించే బాధ్యత మనం ప్రతి ఒక్కరికి తీసుకోవాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. చేస్తున్నా మమ్మల్ని పేరు పెట్టి పిలిచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ పునఃగుర్తును పూర్తిగా తొలగించే బాధ్యత తీసుకుంటా వెంకన్నా. మన బీడీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఒక బాట వేసే విధంగా దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలబోతున్నటువంటి మరి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచే విధంగా ఈరోజు మిత్రులు రాష్ట్ర ఠేకేదారులు బీడీ కమిషన్ ఏజెంట్ల సంఘ కార్యదర్శి గారైనటువంటి మిత్రుడు తీగల వెంకన్న గారు, జగిత్యాల జిల్లా బీడీ కమిషన్ ఏజెంట్ల సంఘ అధ్యక్షులైనటువంటి మా సోదరుడు క్యాస మల్లారెడ్డి గారు ఈనాటి కార్యక్రమాన్ని ఒక విధంగా సంతోషం కడుపునిండినట్టు అనిపిస్తుంది. ఇలా ప్రజా జీవితంలో ఎవరివే కానీ మీ సమస్యలు తీర్చగలిగినప్పుడు మాత్రమే మాకు తృప్తి ఉంటుందని చెప్పండి. ఇవాళ ప్రస్తుతం ఏదైతుందో వ్యవసాయంతో పాటుగా మన ప్రాంతానికి సంబంధించి ప్రధాన ఉపాధి రంగాలు అటు నిరుద్యోగ యువకులకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పొందలేక దేశం కాని దేశం కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదిలేనితుందో మరి గల్ఫ్లో ఉపాధి పొందడం ఒక మార్గం అయితే, మా ఆడపిల్లల తల్లి చెప్పట్టు నేను మరి యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు మరి ఏ విదేశీ వనితగా మరి పేర్కొనడం జరుగుతుందో ఆ తల్లి చెప్పట్టు నేను అవ్వ మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పొందేటటువంటి వ్యవసాయ కూలీలకు వ్యవసాయ పని లేని సమయంలో పని కల్పింప చేయబడే విధంగా వారికి ఏదైతుందో మరి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పంటున్నాను. నేను అనుకుంటా మరి ప్రపంచంలో ఇతర దేశాల్లో ఇక్కడ అమల్లో ఉందో లేదో నాకు తెలియదు, కానీ మన భారతదేశంలో మాత్రం ఏదైతుందో చదువుకున్నోడికి ఉపాధి అవకాశాలు ఇబ్బందికరం ఉన్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి నిరుపేద వర్గాలకు ఒకసారి మనం పేరు నమోదు చేసుకుంటే వారం రోజుల లోపల మనం పని చూపెట్టేటువంటి ఒక ఉపాధి కార్యక్రమం జవహర్ గ్రామీణ రోజ్గార్ యోజన అని చెప్పండి. అదే ఇంటి పట్టు నుండి నీడకు పనిచేసి ఉపాధి పొందే వర్గాలు ఉన్నారు మన దగ్గర. మా ముస్లిం ఆడబిడ్డలు ఏదైతుందో వాళ్ళు గోష बाहर जाना पर तुम लोग को मुमकिन नहीं है, घर बैठ के कुछ रोजगार कमाना है. अब उन लोगों के वास्ते बीड़ी बनाने के बजाय और कुछ काम तो नहीं हो सकते. అంటే మా ఆడబిడ్డలు ముఖ్యంగా మా పద్మశాలి ఆడబిడ్డలు చెప్పంటున్నాయి వ్యవసాయ కూలీ పని అనేది ఇది అందరికీ అచ్చి రాదు, అలవాటు కాదమ్మా. కాపుదాన పొలం కలిసేస్తుంది. నువ్వు ఉన్నమాట చెప్తున్నామ్మా, మా కాపుదాన పొలం కలిసేస్తుంది. మా మాధవ్ ఉన్నది, ఆమె జైపీటీసీ అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఏదైతుందో పొలం జాత అయిపోతుందని చెప్పండి. ఇది అందరికి రాదు తల్లి. మా పద్మశాలి ఆడబిడ్డలు పాపం వాళ్ళు నీళ్ళ పట్ల ఉండేది అవుతుందో పని చేసుకొని బతకాలి. వ్యవసాయం ఆధారిత పనులు చేస్తే సాధ్యం కాదు వాళ్ళకి. ఆ విశ్వబ్రాహ్మణులు ఉన్నారు మా వాళ్ళు, ఇతర చాలా వర్గాలు ఉన్నాయమ్మని చెప్పి అంటున్నా. ఒక కాపుదాన పనులు దళితులు వ్యవసాయ పనికి పోతారమ్మా, కూలీ నాలు చేసుకోవడానికి వాళ్ళు ముందుంటారని చెప్పండి. మిగతా వర్గాలు ఏంటి, ఇంటి పట్టు నుండి పని చేసుకోవాలంటే బీడీ పరిశ్రమ ఒకటే మార్గం అని చెప్పండి. మనకి ఇవాళ ఏది ఇస్తుందో వీళ్ళ చన్నీళ్ళకు వేడిలు తోడైనట్టు మన ఉపాధికి మార్గం చూపెట్టేది బీడీ పరిశ్రమ చెప్పక తప్పదు. ఉన్నటువంటి ఒక మరి ఇబ్బందులు ఇప్పుడే మిత్రుడు వెంకన్న గారు కానీ మా మల్లారెడ్డి గారే కానీ చాలా విషయాలు చెప్పారమ్మంటూ నేను. అదే వాస్తవంగా ఏదైతున్నదో ఇప్పుడు 230 రూపాయలు కూలి అంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నా. ఒకప్పుడు 1000 బీడీ చేస్తోళ్ళు ఓపిక, ఇప్పుడు ఆ ఓపిక తగ్గిపోయింది. నువ్వు చాట ముందర వేసుకుంటే పిల్ల అల్లేడుస్తాడు.
పొయ్యి మీదే సరిపెట్టాలి, కాయగూరలు కొయ్యాలి, ఇవన్నీ పనులు చేద్దాం. ఇవన్నీ తోడు టీవీ చూడాలి, అది చూడకుండా మనం మనసులో పట్టాలి. అదే టీవీ చూడటం కొంతమంది కాలయాపన అయినప్పటికీ ఒక విధంగా పని కూడా తెలిసి రాకుండా ఉంటుంది డెఫినెట్గా. అంటే చెప్తుండే ఒకప్పుడు 1000 బీడీలు చేసి ఆడబిడ్డలు వల్ల 500, 600 చేసి ఎక్కువైపోయిందని చెప్పంటుంది. 230 1000 బీడీ చేస్తా అంటే మనకు వచ్చింది ఎంత వస్తావా? పూర్తిగా పని కట్టుకొని మీరు 10 గంటలు పని చేస్తే 150 రూపాయలు వస్తాయమంటుంది. పని కట్టుకొని 10 గంటలు పని చేస్తే మనకు వచ్చే కూలి ఎంత పడుతుంది అంటే రోజుకు 150 పడుతుంది. పోనీ చేద్దామని చెప్పనుకుంటే కూడా మున్పటి లేక ఎంతంటే అంత ఆకేసే అవకాశం లేదు, ఎంతంటే ఆకేసే అవకాశం లేదంటున్నారు. పాపం కమిషన్ ఏజెంట్లు వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే ఉత్పత్తి ఆశించిన మేరకు ఎంతంత చేసే విధంగా ఏదైతుందో వాళ్ళ యాజమాన్యాలు మనకు తోడ్పడతలేదు. ఆకు తగ్గించిండ్రు, తమ్మాకు తగ్గించిండ్రు, ఇవన్నీ ఏదైతుందో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కనీస వేతన చట్టం ఒక దేశంలో ఉన్నది. మినిమం వేజ్ యాక్ట్, కనీస వేతన చట్టం అని చెప్పంటున్నాం. వ్యవసాయ కూలీలకు ఏ విధంగానైతే వాళ్ళు చేసే పనిని బట్టి ఏదైతుందో వాళ్ళు 250 రూపాయల నుండి 300 రూపాయలకు కూలీ వేతనం కట్టించడం జరుగుతుందో మా బీడీ కార్మికురాళ్ళకు కూడా ఇవాళ దేవాలని చెప్పండి తల్లి, ఇంతవరకు ఏదైతుందో మన బీడీ కార్మికుల సమస్యల పట్ల పార్లమెంట్లో ఎవరు గలమెత్తినో లేదో నాకు తెలియదు, కానీ మీ దయతోనే పార్లమెంట్ సభ్యుడిగా ఎంపీ కావడంతో ప్రధానంగా నేను చెప్పంటున్నాను మా గల్ఫ్ ఏజెంట్, మా గల్ఫ్ కార్మికుల సమస్యలు ప్రధానమని చెప్పంటున్నాను. దేశంలో ఇబ్బంది పొందుతున్న వాళ్ళ గురించి చెప్పంటున్నా. నిజంగా కూడా స్థానిక ఉద్యోగ అవకాశాలు లభిస్తే ఇప్పుడు కట్టుకుని భారీ పెట్టి పోతాడే నెలల కొద్ది సంవత్సరాల కొద్ది పిల్లలు చూడకుండా ఉంటారన్న చెప్పేది. ఆ గల్ఫ్ కార్మికులతో పాటుగా ప్రధానంగా మా బీడీ కార్మికుల సమస్యలను మీరు రాబోయే జూన్ పార్లమెంట్ సమావేశాలలో పార్లమెంట్లో గడమెత్తి వినిపించి మీ సమస్య పరిశీలన పాల్గొన్న బాధ్యత చెప్పండి. మా వెంకన్న చెప్తున్నా, మరి మీరు నాపై విశ్వాసం వచ్చింది, మీరు ఒక విధంగా రుణం తీసుకుంటున్నారా? అది తెలుసు, ఎందుకు తీసుకుంటున్నా ఆయనకెరక నాకెరక. అవి ఇంకా మరి ఎన్నికల్లో సంఘటన అక్కడ పరిస్థితుల్లో ఏదైతుందో మళ్ళీ రాష్ట్రంలో తెలంగాణ అదేదో టీఆర్ఎస్ పార్టీ అధికారానికి వస్తుంది, మా కార్మికులు చేతులు ఇవ్వాలని చెప్పంటే వాళ్ళకి ఏదో సహాయపడాలని చెప్పారంటే నేను వాళ్ళకి కాదని అనే విధంగా కొంత ఆలోచించి ఆయన ప్రేమ అభిమావుడు మల్లారెడ్డి మా పాలుడే అని చెప్పంటున్నాను, మా ఊరే చెప్పంటున్నాను, తల్లి చెప్పంటున్నాను. ఇక్కడ మా రవి ఉన్నాడు, ఇక్కడ ఆది రవి, ఎన్నో ఆది రవి అని చెప్పంటున్నా. ఇప్పుడు మా శ్రీనివాసవరి చెప్పిన శ్రీరామపల్లి ఇబ్రహీం పట్టణం చెప్పంటున్నా. ఇక్కడ ఉన్న ప్రతి బీడీ కార్మిక కమిషన్ ఏజెంట్ అందరూ కూడా మా అత్యంత అంగరేడే చెప్పంటున్నాను. మీరు ఎవరైనా తీసుకొని చెప్పిన ప్రతి ఒక్క కుటుంబంతోనే వ్యక్తిగత సంబంధం ఉందన్న చెప్పండి, ప్రతి కుటుంబంతో వ్యక్తిగత సంబంధం ఉందని చెప్పంటున్నాను. ఇవాళ మీరు ఏదైతుందో ఒక అభిప్రాయం వచ్చింది. జీవన్ రెడ్డి శాసనసభ్యుడిగా గెలవలేకపోవచ్చు కాక ఆయన సేవలు నిజంగా ఎమ్మెల్యే గెలిస్తే మంత్రి అవుతుండే కావచ్చు. నేను కాదండి, నాకు కూడా అవకాశం మంత్రి అవుతా అని చెప్పండి, నాకు కూడా సంబరం అనిపిస్తుంది. అది లభించలేదు, కాలేకపోయినా. కానీ పార్లమెంట్ సభ్యుడికి ఎంపీ కావడం అనేది ఈ భారత ప్రజాస్వామ్యంలో ఇది అత్యంత గౌరవమైనట్టుగా వేదిక అని చెప్పంటూ నేను మంత్రి కావచ్చు ఎవరంటే వాళ్ళు. రేపు మా సత్యగారు కూడా మంత్రి కావచ్చు అని చెప్పండి, అదృష్టం కలిసి వస్తే. కానీ పార్లమెంట్ సభ్యుడు గెలవాలని మాత్రమే దిద్దుందో మీ అందరి ఆశీర్వచనాలు అండదండ ఉంటేనే పార్లమెంట్ సభ్యులు ఎంపిక అవుతాను చెప్పండి. ఇప్పుడు మిత్రులు పేర్కొన్నారు, నాకు కూడా ఒక ఆనవాయితీ అయిపోయింది కదా అని చెప్పంటే దేవుడు ఆలోచిస్తాడు వీరి సేవలు ఎక్కడ ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వీరి పేరు ప్రతిష్టలు ఇనుమడింపచేయాలి, పేరు ప్రతిష్టలు ఇనుమడింపచేయాలి. ఇనుమడింపచేయాలంటే గౌరవాలు పెంచాలి తల్లి అని చెప్పంటుంది. నేను 94 శాసనసభ ఎన్నికల్లో శాసనసభ్యుడు గెలిస్తే ఆ 24 మందిలో 25 అవుతున్నాయి. ప్రత్యేకంగా జీవన్ రెడ్డిని ఎవరు కూడా గుర్తించకపోదు. ఎప్పుడైతే ఉప ఎన్నికల్లో మిత్రుడు రమణ గారు ఏదైతుందో అప్పుడు ఆపై ఎమ్మెల్యే గెలిచిండు,
తదుపరి ఏదైతుందో వారు పార్లమెంట్కి ఎంపిక కావటం, జగిత్యాల శాసనసభ నియోజకవర్గం స్థానం ఉప ఎన్నిక రావటం, ఉప ఎన్నికల్లో నేనేదైతుందో ఇప్పుడు మిత్రులు పేర్కొన్నట్టు మొత్తం రాష్ట్రమంతా తెలుగుదేశం కాదు, రాష్ట్రమంతా 14 శాసనసభ ఉప ఎన్నికలు జరిగితే వచ్చినప్పుడు 13, 11 టీడీపీ గెలిచింది. నాకు తెలిసి 2 మాత్రం జగిత్యాల, ఇంకొకటి సుజాత నగర్, ఈ 2 మాత్రం కాంగ్రెస్ గెలిచింది. అది కూడా గెలుపుగా తల్లి 54,000 మెజారిటీ అంటే ఇక ఓటేసిన మనకే దమ్ము రావాలని చెప్పి అంటున్నాడు. గంత మెజారిటీ ఇచ్చిన తల్లి చెప్పాడు అని మొత్తం జాతీయ చర్చించబడడం జరిగింది. ఇది ఒక ప్రతిపక్ష రాజకీయ పార్టీ ఉప ఎన్నికల్లో ఇంత మెజారిటీ రావడం అంటే సాధ్యమే అనే విధంగా చర్చ జరిగిందని చెప్పండి. 2018 ఎన్నిక, 2018 ఎన్నికల్లో ఏదైతుందో సరే నేను ఆశయం పడ్డ పొందలేకపోయినా అన్నాడు. మొన్న అంటే నేను ఊహించలేదు, కానీ అన్నాడు కొంత ముందస్తు తెలిసి వచ్చింది ఎన్నికలకు ఏదైతుందో ఫలితం అంటే ప్రతికూలంగా వస్తుందని చెప్పాను. కానీ ప్రజలు ఏదైతుందో జీర్ణించుకోలేదు. జీవన్ రెడ్డి లాంటి మేధావి ఏదైతుందో పనితనపోడు, ఒక కులము ఒక వర్గం అనుకుంటా ప్రతి వర్గానికి తోడు ఉండేటటువంటి వాడు మరి శాసన ఎన్నికల్లో ఓడిపోవటము ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి 4 జిల్లాలు చెప్పంటున్నాను. కరీంనగర్తో పాటుగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ 4 జిల్లాలు 42 శాసనసభ నియోజకవర్గాలు చెప్పండి. ఆనాడు ఏదైతే ఎన్నికల ఫలితాలు తదుపరి అసలు శాసనం అనేది పోటీ చేయాలంటే 4 సార్లు ఆలోచన చేయాలి. మొదటి ఓట్లు ఏదైతే గెలిపించింది నాకు మొత్తం వాళ్ళకి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తిస్తుందని చెప్పంటే నేను శాసన మండలికి ఎంపీ కావడంతో నన్ను గుర్తిస్తుందని చెప్పాను. అంటే ఏది ఇస్తున్నదో ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఆలోచన చేసే ఒక రాజకీయ పార్టీకి కాంగ్రెస్ పార్టీ తల్లి అని చెప్పంటున్నాడు. నాకైతే ఇవ్వాలి అని చెప్పంటున్నామా, ఎన్నికల్లో గెలుస్తున్నా ఓడుతున్నా కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు నన్ను ఏమాత్రం కూడా అగౌరవపరచకుండా గౌరవించి నాకు ఇన్ని పోటీ చేసే అవకాశం కల్పిస్తుందంటే సరే ఎట్లా నా జీవితకాలం సేవ చేస్తా, నా జీవితకాలం ఉంటా అంటే కూడా తప్పైతే నా జీవితకాలం ఎట్లా ఉంటా, నా జీవితకాలం కాంగ్రెస్ పార్టీలోనే నేను కొనసాగడం కాదు తల్లి, ఈ ప్రాంత ప్రజానికి సేవ చేసేటువంటి అవకాశం కల్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేను నిజంగా ఆ సోనియా గాంధీ గారికి ఏది ఇస్తుందో నీ రుణపడి ఉంటా చెప్పి మనం చూస్తామని చెప్పండి. ఎక్కువగా సమయం తీసుకోకుండా వీళ్ళ బీడీ కార్మికులకు లభించాల్సినటువంటి ఒక వేతనం 1000 బీడీలకు కనీసం 300 రూపాయలు కల్పించేయడం ఏదైతే మీరు పేర్కొనడం జరిగిందో ఈ అంశాన్ని ప్రత్యేకంగా పార్లమెంట్లో లేవనెత్తమే కాదు, మీకు రాబోయేటటువంటి ఈ 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ కనీస వేతన చట్టానికి అనుగుణంగా 300 రూపాయలు చేయించే ఒక బాధ్యత నాది అని చెప్పి మనం చేస్తున్నాం తల్లి అని చెప్పండి. ఇవాళ పెన్షన్ తల్లి అంటే వాస్తవంగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మంచి పని చేసింది. మన రాజకీయంగా ప్రతి పార్టీని ఏదైతుందో విమర్శించడం సమంజసం కాదు. దేశంలో బీడీ కార్డులు పిఎఫ్ పెన్షన్ తప్ప మీ పిఎఫ్ పెన్షన్ వస్తుంది అందరికీ. పిఎఫ్ పెన్షన్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏదైతుందో ప్రభుత్వ పరంగా ఆసరా పెన్షన్ కల్పించేటట్టు బీడీ కార్డులో పెన్షన్ కల్పించింది కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే చెప్పి మనం చూస్తుందని చెప్పంటున్నాం. విమర్శ దానికి మనం ఒప్పుకోవాలి చెప్పంటున్నాం. కానీ పొరపాటు జరిగింది తల్లి అని చెప్పంటే 2014 పూర్వం ఎవరైతే ప్రావిడెంట్ ఫండ్ గుర్తింపు పొందిండ్రో వారికి మాత్రమే పెన్షన్ సౌకర్యం లభిస్తుంది. 2014 తదుపరి పిఎఫ్ గుర్తింపు పొందిన ఆడబిడ్డలకు ఏదైతుందో పెన్షన్ సౌకర్యం లభించడం లేదు. దీని ఏమైపోయింది, సగం మందికి వస్తుంది, సగం మందికి వస్తలేదా. కొత్తగా బీడీలో ఆడబిడ్డలు వస్తున్నారు, చదువుకున్న వాళ్ళు, బయట ఉపాధి లేదు, కొత్త కోడళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఏదైతే పిఎఫ్ లేదు, పిఎఫ్ లేకపోతే పెన్షన్ లేదు. పిఎఫ్ లేకపోతే సారీ ఈ 2014 కట్ ఆఫ్ వచ్చే వరకల్లా ఆ కట్ ఆఫ్ పిఎఫ్ గుర్తింపు పొందే పెన్షన్ అవటం లేదు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ మన ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడమే కాదు, రేపు రాబోయేటోడుగా బడ్జెట్లో చెప్తున్నాం ఏంటన్నా కొన్ని సమావేశం ఏర్పాటు చేసావు కదా, మీ గౌరవం నిలబెట్టే విధంగా చెప్పంటూ నేను ఏ విధమైన ఆంక్షలు లేకుండా కట్ ఆఫ్ డేట్ లేకుండా
బీడీలు చేసి ఆడబిడ్డ ఎవరైనా కానివ్వండి చెప్పంటున్నాను నేను. మీకు అందరికీ కూడా ఏదైతుందో పెన్షన్లు ఇప్పించే ఒక బాధ్యత నాది చేస్తున్నా. దీనికి కేంద్రంతో సంబంధం లేదు, దీనికి కేంద్రంతో సంబంధం లేదు. నా పోరాటం కూడా అక్కర్లేదు చెప్పంటున్నా. మా మిత్రుడు సత్యం గారు నరసింహరావు గారు సహకరించాలని చెప్పని కోరుతున్నా. 4,000 లెక్క పెట్టి ఏదైతున్నదో ఈ పిఎఫ్ 2014 తదుపరి గుర్తింపు పొందినకు మరి పెన్షన్ జారీ కాలేకపోవడం మాత్రం ఏదైతుందో ఈ సమంజసం కాదు. మీ రాబోయేటువంటి జూన్ జూలై మాసంకి వెళ్ళి చెప్తున్నాం తల్లి. కొత్త బడ్జెట్ లో బీడీ కార్మికులను అందరూ కూడా ఏదో కట్ ఆఫ్ లేకుండా పిఎఫ్ గుర్తింపు పొందిన ఆడబిడ్డలకు అందరికీ కూడా ఏదైతుందో పెన్షన్ ఇప్పి చేయడం నా బాధ్యత అని చెప్పి చెప్తాను. వీళ్ళ వర్దీ బీడీ చేసిన ఉన్నారన్న. వర్దీ బీడీ అంటే పిఎఫ్ గుర్తింపు లేదు. వాళ్ళు దాదాపు 30% ఉన్నారు. వాళ్ళు ఏమైపోయిందంటే వీళ్ళ యాజమాన్యాలు ఏదైతుందో వాళ్ళు డైరెక్ట్ డబ్బు ఇచ్చే అవకాశం లేదు. వాస్తవం ఇది. పిఎఫ్ గుర్తింపు పొందిన వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు చేసిన పనికి తగ్గటువంటి ఒక శ్రమకు తగ్గ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఈ వర్దీ మీడియాలు ఉన్నారు కదా, వర్దీ కదండి, ఏమంటారు వర్దీ మీడియా అంటారు కదా. నాన్ పిఎఫ్ మా మోటు భాషల గ్రామీణ ప్రాంత భాషలో వర్దీ మీడియా అంతే కదమ్మా. మన పల్లెటూరు వాళ్ళం వీళ్ళు కాగితం మీద నాన్ పిఎఫ్ అని రాస్తారు. మన దగ్గర వర్దీ మీడి. ఈ వర్దీ మీడికి ఏదైతుందో డైరెక్ట్గా చెల్లింపు చేసే అవకాశం లేదు. ఇప్పుడు ఏమైపోయింది మన కమిషన్ ఏజెంట్ పరిస్థితి పాపం. వాళ్ళు ఎట్లా పని చేయించాలి కాబట్టి అది ఒకరి పేరు మీద ఒకరి పేరు ఆఫీస్. నీ పేరు నువ్వు చేసిన బీడీ లెక్క నా పేరు వస్తుందమ్మా. నేను ఎత్తుకొని మళ్ళీ ఏదైతుందో ఈ కమిషన్ ఏజెంట్ తిరిగి ఇవ్వాలి. ఈ కమిషన్ ఏజెంట్ తిరిగిస్తే ఆయన మన దీన్ని ఏదైతుందో అసలు బీడీ ఎవరు చేసినో వాళ్ళకి ఇవ్వాలి. ఈ మధ్య దాదాపు 2 మాసాలు గడుస్తుంది. ఈ మధ్య దాదాపు 2 మాసాలు గడుస్తుందని చెప్పంటున్నాం. దీనికి కొన్ని యాజమాన్యాలు ఏదైతుందో ఈ అంశాన్ని వాళ్ళు గ్రహించిండ్రు. ఈ అంశాన్ని గ్రహించి ఏదైతున్నదో వర్దీ బీడీ చేసే ఆడబిడ్డలు కూడా అసౌకర్యం ఏర్పడుతున్న భావనతో డైరెక్ట్గా కమిషన్ ఏజెంట్లకే ఈ డబ్బు రిలీజ్ చేస్తుంది. డైరెక్ట్గా కమిషన్ ఏజెంట్ డబ్బు రిలీజ్ చేయడంతో ఏదైతుందో పిఎఫ్ కార్మికులకు ఎప్పుడైతే వాళ్ళకి శ్రమకు తగ్గ పెద్దలు లభిస్తుందో ఈ వర్దీ బీడీలో కూడా అదే నడుస్తుంది. కాబట్టి ఇది అంటే వాస్తవం కొంతమంది అమలు చేస్తున్నారు, కొంతమంది చేస్తలేదు. ఇట్స్ నాట్ బిగ్ థింగ్. మొత్తం ఏదైతే ఇన్ ప్రిన్సిపల్ ఇది వర్దీ బీడీలకు మన కమిషన్ ఏజెంట్ల మీద జమ చేస్తుంటే వేరు. కానీ కమిషన్ ఏజెంట్లకు జమ చేసేందుకు ఆనవాయితీ ఉన్నది. కాబట్టి తప్పకుండా ఏదైతుందో కమిషన్ ఏజెంట్ల పేరునే ఈ మీ శ్రమకు తగ్గ ఫలితాన్ని ఏదైతుందో జమ చేసి పిఎఫ్ కార్మికులకే కానీ నాన్ పిఎఫ్ కార్మికులకే కానీ ఏమాత్రం జాప్యం లేకుండా ఏ నెల బీడీ ఆ నెల చెల్లింపు చేసినట్టు చేస్తా అని చెప్పని కూడా నేను మనం చేస్తూ చెప్తాను. ఇవాళ ఏదైతుందో రాష్ట్రంలో ఇచ్చే పెన్షన్ ఇలా 2,000 రేపు 4,000 అవుతుందని చెప్పండి. మరి పిఎఫ్ మీరు ఒకసారి ఏదైతుందో వాయిస్ మీరితే ఈ పెన్షన్ కట్ అయిపోయి నేను 1,000 రూపాయలు ఇస్తా చెప్పండి. ఎక్కడ కారణం ఇప్పుడు 4,000 వచ్చిన 4,000 మంది 1,000 రూపాయలు ఇస్తా అంటే ఏమన్నట్టే ఏందమ్మా? నువ్వు అసలే ఇవ్వకుండా వేరు, నువ్వు 4,000 ఆశలు పెట్టి ఓ 20,000 ఇచ్చి నీ పిఎఫ్ పెన్షన్ వస్తుంది కదా అని చెప్పని ఈ రాష్ట్రంలో ఇచ్చే పెన్షన్ బంద్ చేసుడు సమంజసం కాదు. నీ పిఎఫ్ పెన్షన్ కూడా రాష్ట్రంలో పెన్షన్కు సంబంధం లేదు. పిఎఫ్ అనేది ఏదైతుందో వాళ్ళ శ్రమకు తగ్గటువంటి ఒక ఫలితానికి లభించే ఒక పెన్షన్, ఆ పెన్షన్ ఉన్నదో ఏ వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, ఒంటరి మహిళే కానీ, వికలాంగులే కానీ వాళ్ళకి ఏ విధంగా ఏదైతుందో రాష్ట్రంలో పెన్షన్ సౌకర్యం కలిగిస్తుందో మన బీడీ కార్మికురాళ్ళకు కూడా మన పిఎఫ్ పెన్షన్ సంబంధం లేకుండా మీ రాష్ట్రంతో కల్పించే ఒక పెన్షన్ మీ జీవితకాలం మీకు ఇప్పించే విధంగా కూడా ఏదైతుందో నేను బాధ్యత తీసుకొని తల్లి చెప్పండి. మన తెలంగాణ ప్రాంతం, అది ఉత్తర తెలంగాణ ప్రాంతం మన పెద్ద పరిశ్రమ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, మెదక్ కానివ్వండి, ప్రధాన 5 జిల్లాలోనే ఉన్నది ఇది. నువ్వు దక్షిణ తెలంగాణ పోతే ఇది లేదు. ఈ సమస్య అర్థమయ్యేది ఏదైతే కేవలం మనకే అర్థమవుతుంది.
నేను అవసరం వస్తే ఉత్తర తెలంగాణ చెందిన శాసనసభ్యులందరినీ కూడా వారిని కలిపి సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశాన్ని చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతం చెందిన ఒక బీడీ పరిశ్రమను కాపాడుకునే విధంగా చెప్పంటూ నేను మీకు కల్పింపజేసే పెన్షనే కానీ కమిషన్ ఏజెంట్లు కల్పింపజేసేట సౌకర్యాలే కానీ ఇవి కల్పన చేయడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం వల్ల మనకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందమ్మా. మన రోడ్డు టీఆర్ఎస్ కొద్ది భయపెట్టించారు. మీరు పిడాత జీవనని పోటీ ఇచ్చినా అంటే ఈ పెన్షన్ రాదు. నిజమో చెప్పినా లేదమ్మా. నేను కొంతమంది భయపడ్డాను. ఎందుకంటే పెన్షన్ మీద మన జీవితం గడపడం వల్ల ఏదైతుందో సరే పాపం జీవనం ఎట్లేదాకా అట్లే ఆడ ఓటు వేసినా ఏమన్నాడు ఏకుని ఏమన్నాడు ఆ సంగతి తెలుసు కదా మనకు. కానీ మన పెన్షన్ పోతే మనం బతికెట్టదమ్మా. ఆ పెన్షన్ ఆశతో ఏదైతుందో కొంతమంది అటు ఇటు అయిందమ్మా. ఆ ఫలితం నా మీద ప్రభావం పెట్టి ఇవాళ చెప్తున్న తల్లి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిందమ్మా. ఈ పెన్షన్ ఆగిన ఇవ్వలేదా? అవునా? పెన్షన్ ఆసరా పెన్షన్ హత్తున్నా ఎత్తలేవా? అవు తల్లి చెప్పాలమ్మా, హత్తున్నా ఎత్తలేవా? మరి వాళ్ళకి అనరాదా? ఓహో సారి వీళ్ళు రానోళ్ళా నేగా సపోర్ట్ చేస్తున్న ఏంద్రా అనుకుంటున్నాను నేను. వీళ్ళంతా నాన్ పిఎఫ్, వీళ్ళంతా ఏర్కొని పట్టుకొచ్చి ఈ నాన్ పిఎఫ్ వాళ్ళని ఏర్కొని పట్టుకొచ్చి వీళ్ళందరూ అంతే చూస్తున్నారు. ఈడేమో చెప్తున్నా మేము వింటున్నాం అని చెప్పాలి. తల్లి నేనేమంటున్నా రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వము గత టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయబడ్డ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నవి. ఏది కూడా నిలిపివేయలేదు. అదనంగా ఏదైతున్నదో మీకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసిందామా? నిజమా? మీరు ఏడికైనా కూడా దైవ కార్యాలయకే కానీ బస్సార్కే కానీ ఇలా మీటింగ్ వచ్చిండ్రు. కొంతమంది ఆటోలో వచ్చి కొంతమంది బస్సులు వచ్చింది. దగ్గర వాళ్ళు ఆటోలో వచ్చింది, దూరం వాళ్ళు బస్సులు వచ్చింది. దగ్గర వాళ్ళు ఆటోకి కలిగేది, దూరంకి వెళ్ళి బస్సులు వచ్చిన వాళ్ళు ఉట్టిగా వచ్చింది. నిజమాబద్దమ్మా? ఇప్పుడు నీ టికెట్ కనీసం 20-25 రూపాయలు లెక్క పెట్టుకున్నా అప్పట్లో ఎంత అవుతుంది? 50 రూపాయలు అవుతుందమ్మా. నేను 20 రోజులు ప్రయాణం చేసినా కానీ మా చదువుకునే పిల్లలు ఉన్నారమ్మా. బడికి పోయేటోళ్ళు, మనమున్న మార్కెట్కి వచ్చేటోళ్ళు రోజు 50 అంటే నెలకి 20 రోజులు ప్రయాణం చేసినా కానీ 50 × 20 1000 రూపాయలు తేప. ఇక్కడ ఉన్న ప్రతి ఆడబిడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచిత సౌకర్యంతో ఏదైతుందో ప్రతి ఆడబిడ్డ 1000 రూపాయలు ప్రతి నెల ఏదైతుందో రాయితీ పొందుతుందని చెప్పండి. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కార్యక్రమం అంటున్నాం. ఒక్కొక్క యూనిట్కి ఎంత? 5 రూపాయలు, 12,000. ఉచిత బస్సు రవాణా సౌకర్యంతో నెలకు 1000 అంటే 12 మాసాలు 12,000. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ ఏం చేసిందిరా అని చెప్పారంటే గతంలో అమలు చేయబడ్డ సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేయబడడంతో పాటుగా అదనంగా ఇవాళ మీకు ఏదైతుందో ప్రతి కుటుంబానికి 30,000 రూపాయలు మీకు సౌకర్యం ఏర్పడదు. నిజమాబద్దం తల్లి చెప్పండి. ఇంతకంటే ఏం చేయమంటాం వాళ్ళు చెప్పంటాను. వీళ్ళు ఇంట్లో లేని గృహ నిర్మాణ కార్యక్రమం నేను చెప్తున్నా వెంకన్న, నేను మొదటి ప్రాధాన్యత మన బీడీ కార్మికురాలు ఇల్లు లేని ఎవరన్నా కానీ నేను మొదటి ప్రాధాన్యత తల్లి మన బీడీ కార్మికురాళ్ళు ఇల్లు లేని ఎవరన్నా కానీ అమ్మా చెప్పంటు. నేను జాగ్రత్త మీరు చూసుకోండి, ఇల్లు కట్టించే జిమ్మదారు నాది అని చెప్పండి. నాకు లిస్ట్ ఇయ్యు ఎక్కడ మల్లెడి, నాకు లిస్ట్ ఇయ్యు. ఇల్లు లేని ఆడబిడ్డలు ఎంతమంది ఉన్నాయి తల్లి, నాకు లిస్ట్ ఇయ్యు, నేను వెరిఫై చేస్తా. నువ్వు ఏది ఎవరికి ఇచ్చిన వాళ్ళ మంజూరు చేయ, నేను వెరిఫై చేస్తా. సొబ్బర్ నియోజకవర్గ మిత్రులు సత్యం గారు వెరిఫై చేస్తారు, కోట్ల నియోజకవర్గ మిత్రులు నరసింహరావు గారు వెరిఫై చేస్తారు. ఇల్లు లేరు అని చెప్పి మాకు ఎప్పుడైతే బాధ్యత మాది తల్లి చెప్పండి. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం తల్లి చెప్పంటున్నా. మన వైద్య సదుపాయం రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు, దానికి తోడు ఏదైతే మనంతా బీడీ కార్మికులు కాబట్టి మన ఈఎస్ఐ ఆసుపత్రి సౌకర్యం కావాలి. జగిత్యాల జిల్లా కేంద్రం
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఇక్కడ ఏర్పాటు చేయబడ్డట్టయితే బీడీ కార్మికురాలకు అందరికీ కూడా మన కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఉచిత వైద్య సదుపాయం పొందే అవకాశం లభిస్తుంది అని చెప్పండి. దాంతో పాటుగా ఈపీఎఫ్ కార్యాలయం, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం అని చెప్పంటుంది. జగిత్యాల నూతన జిల్లా ఏర్పడ్డది. ఇక్కడ ఈపీఎఫ్ కార్యాలయం లేదు. నువ్వు ఏడికి పోవాలని మార్పులు చెప్పులు కావాలంటే అయితే నిజామాబాద్ పోవాలి, లేకపోతే కరీంనగర్ పోవాలి. అవునా కదా? అదే జగిత్యాలలో కోట్లలో ఈ నడవీల్లో కానీ ఈపీఎఫ్ కార్యాలయం పెడితే మన సౌకర్యం ఏర్పడదు తల్లి. నేను కమిటీ వెంకన్న కానీ మల్లన్న కానీ చెప్తున్నానే, కేవలం పెన్షన్లే కాదు, మీ పెన్షన్ సౌకర్యంతో పాటుగా మీ ఈపీఎఫ్ కార్యాలయం జగిత్యాలలో ఏర్పాటు చేయబడడం కూడా నా బాధ్యత అని చెప్పంటున్నా. ఈఎస్ఐ ఆసుపత్రి కూడా నా బాధ్యత అని చెప్పంటున్నా. ఇంతవరకు ఏదైతుందో మీ అందరి అభిమానంతో కేవలం శాసనసభలో ఒక గుర్తింపు పొందిన నాయకుడు గుట్టినే. మా పట్టభద్రుడు చదువుకున్న వాళ్ళు ఏదైతుందో నన్ను శాసన మండలికి ఎంపిక చేసింది. శాసన మండలి సమావేశం ఎప్పుడు నిర్వహింపజేయబడ్డా శాసన మండలి ఎవరి గలం వస్తుంది అని అంటే జీవన్ రెడ్డి. నేను ఏం చెప్తున్నా తల్లి, మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క హక్కులు పరిరక్షణ చేయటంలో వీళ్ళ కేంద్ర ప్రభుత్వానికి ఒక సంధానకర్తగా చెప్పంటూ నేను రాష్ట్ర ప్రభుత్వ హక్కుల పరిష్కారకు సాధనకు నిలబడే ఒక బాధ్యత నాపై ఉంటుందని చెప్పంటున్నాను. పార్లమెంట్లో మన జగిత్యాల వాణి పార్లమెంట్లో ఇంతవరకు మరి ఈ ప్రాంతం వెళ్ళి ఎంపికైన పార్లమెంట్ సభ్యుడు మాట్లాడినా తెలియదు. కానీ నేనేమనంటే మన కోపానికి వస్తాను. నాకు ముందే అది మొత్తం ఎక్సర్సైజ్ బాడీ బిల్డింగ్ కాదు, దాంతో ఎవడు పెట్టుకోవాలి. ఓ కాదు తల్లి, మాట్లాడడం ఎంతగా మాట్లాడతా కాదవ్వా, మాట్లాడడం ఎంతగా మాట్లాడతా, సందర్భానుగుణంగా దాని సబ్జెక్ట్ బట్టి మాట్లాడతా. బాడీ బిల్డర్ అంతా కొట్లాడు రాదు అని ఒక్కొక్కడు కానీ దండం పెడతా అని చెప్పండి. నేను పార్లమెంట్లో బరాబరి చెప్తున్నా నేను ఇవాళ ఏ జగిత్యాల ప్రాంతం ఏదైతుందో ఈ గడిచిన 4 దశాబ్దాలు ఈ ప్రాంతంతో గర్వపడే విధంగా జగిత్యాలంటే జీవన్ రెడ్డి జగిత్యాలను గుర్తింపచ్చే విధంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నేను భవిష్యత్తులో జాతీయ స్థాయిలో ఎవరి జీవన్ రెడ్డి అంటే జగిత్యాలని తెలియజెప్పే విధంగా ఏదైతుందో నా బాధ్యత వర్తిస్తాను చెప్పండి. ఇక మీ దయ తల్లి, ఇక నేనైతే అలసిపోయినవ్వా. ఇక తల్లి నా దగ్గర పెట్టుబడి లేదు. నేను ఉన్నమాట ముందే అందరి ముందు చెప్తున్నావా, అందరూ 4 సార్లు ఆలోచన చేసింది ఈయన దగ్గర ఏం లేవు పెట్టడానికి. మరి ఇది ఎట్లా అంటే నాకేమున్నా లేకున్నా ఈ ప్రజల అభిమానం ఉందని చెప్పండి. ఈ ప్రజల అభిమానం నాకు ఉంది తల్లి అని చెప్పంటున్నా. తప్పకుండా తల్లి, తప్పకుండా చెప్పంటున్నా. ఇవాళ ఒక్క మాటతో ఏదైతే మరి ఇంతమంది ఏదైతుందో ఆడబిడ్డలు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిందని చెప్పారంటే నిజంగా నా జీవితకాలం సేవ చేస్తానని రుణపడుతా చెప్పంటున్నాం. దయచేసి ఇంకా వెంకన్న మిగిలిన సమస్యలు ఉన్నా కానీ నన్ను ఒక సోదరుడు భావించాలని చెప్పంటున్నాం, ఒక మీ పెద్ద అన్నగా భావించాలని చెప్పంటున్నాం. సంబంధించినటువంటి సమస్యలు కూడా రేపు రాష్ట్ర ప్రభుత్వం గర్ల్స్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయించి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొరకు ఏదైతుందో వీళ్ళ అండగా నిర్ణయం జరుగుతుందని చెప్పని కూడా నేను మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇంతమంది గొప్ప శక్తి దాంతో చదువు, అందుకోసం అందరు ఇంకొక ఎంకన్నా చెప్తే అందరికి చెప్పినట్టు అనుకోండి, మగవాళ్ళు చెప్తే అందరికి చెప్పినట్టు అనుకోండి. జై కాంగ్రెస్. జీవన్ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై జీవన్ అన్న. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకోటి అన్న ఠేకేదారు మిత్రులందరూ ఇట్లా రాగలరు. సమయాన్ని పాటించండి.